నమస్కారం సత్య న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించండి నాయకులు కార్యకర్తలు సైనికుడిలా పనిచేయాలి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పిలుపు 3 రోజులుగా మూసి ఉన్న ఏటీఎం కేంద్రాలు డబ్బుల కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఖాతాదారులు జక్రన్పల్లి మండలంలో రైతుల పంట పొలాల నుండి వేస్తున్న మిషన్ భగీరథ పైప్లైన్ నష్టపరిహారం అందించాలని వేడుకుంటున్న రైతులు ఆర్మూర్ మండలం పెర్కిట్ గ్రామంలోని భీమన్న గుడి వద్ద హిందూ వాహిని ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ ఉత్సాహంగా పాల్గొన్న సభ్యులు అక్రమార్కులకు ఆదాయం తెచ్చిపెడుతున్న వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ పథకం అడ్డదారిలో నిర్మిస్తున్న మరుగుదొడ్లు డబ్బులు వచ్చిన లబ్ధిదారులకు అందని వైనం సంవత్సర కాలం పూర్తి కావస్తున్న నత్తనడకన సాగుతున్న పిప్రి బ్రిడ్జి నిర్మాణం పనులు పట్టించుకోని సంబంధిత అధికారులు ఆర్మూర్ మండలంలోని పెర్కిట్ వెంకటేశ్వర గార్డెన్లో టీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులతో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు. ఆర్మూర్ నియోజకవర్గ ముఖ్య నాయకులు ప్రజాప్రతినిధులు సలహాలు సూచనలు పార్టీ బలోపేతానికి ఏ విధంగా కృషి చేయాలనే వాటిపై ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇందుకోసం నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు ఎలా ముందుకు సాగాలి అనే అంశాలపై ఆర్మూర్ మండలం పెర్కిట్ వెంకటేశ్వర గార్డెన్లో నియోజక స్థాయి ముఖ్య నాయకులు కార్యకర్తలతో ప్రజాప్రతినిధులతో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకుల అభిప్రాయాలను సందేహాలను వారిని అడిగి తెలుసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఎటువంటి ప్రణాళికలు రూపొందించుకొని ముందుకు వెళ్ళాలి అనే అంశాలను ప్రధానంగా తీసుకొని చర్చించారు. గ్రామాల్లో నాయకులు కార్యకర్తలు ఏ విధంగా పనిచేయాలి వారి అభిప్రాయాల్లో తెలిపారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ పనుల్లో ఉండి కార్యకర్తలకు దగ్గరికి కాలేకపోయానని ఇటువంటివి పట్టించుకోవద్దని అన్నారు. కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కరూ సైనికుడిలాగా పనిచేయాలని పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కష్టమైన ఇష్టంగా పనిచేయాలని అన్నారు. ప్రభుత్వ పథకాలను అభివృద్ధి పనులను ప్రజలకు వివరించి చెప్పి ఆకర్షించాలని చెప్పారు. ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరించే విధంగా చూడాలని ప్రతి ఒక్కరూ పార్టీ కోసం సోల్జర్లా పనిచేస్తే విజయం వరిస్తుందని అన్నారు. ఈ సమావేశంలో నియోజకవర్గ జడ్పీటీసీ ఎంపీపీ పట్టణ మండల అధ్యక్షులు సొసైటీ చైర్మన్లు సర్పంచ్ ఎంపీటీసీ సభ్యులు ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఖచ్చితంగా
ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ ఉంటున్నాం, ఇక్కడ లేకపోతే హైదరాబాద్ ఇస్తున్నాం, హైదరాబాద్ లేకపోతే ఆర్మూర్ వస్తున్నాం, ఆర్మూర్ లేకపోతే పల్లెటూరు ఉంటున్నాం, వీటన్నిటితో పాటు మధ్య మధ్యలో నిజామాబాద్ ప్రోగ్రాం ఉంటున్నాం. కాబట్టి ఎప్పటికప్పుడు మ్యాక్సిమం చెప్పడానికి ప్రయత్నం చేస్తాం, చెప్పడానికి నన్ను పిఎల్ పెట్టుకున్నాం, మెసేజ్ సిస్టమ్ డెవలప్ చేస్తాం, సోషల్ మీడియా ఉంది. కాబట్టి దయచేసి వీటి తర్వాత నాకు అభ్యంతరాలు మైండ్ పెట్టుకుంటున్నాం. ఎందుకంటే పెద్దలు ఉన్నారు, చిన్నలు ఉన్నారు, సీనియర్ నాయకులు మొత్తం రావాలి. మన సైన్యం మంది ఎక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటే కానీ వచ్చేసేది చెప్పడం లేదు, చేయలేదు ఎందుకంటే అన్ని గ్రూపులు పెట్టినాం కదా, గ్రూప్స్ పెట్టినాం. కాబట్టి సరే ఇక అన్ని కాకుండా పార్టీ పోవాలా, ఎట్లా మన సమయంతో మన పాతదైంది, మన కార్యకర్తల సంక్షేమం ఏంది, రానున్న రోజుల్లో అభివృద్ధి ఏంది, రానున్న రోజుల్లో మనం ఎట్లా కాపాడుకుంటే అలాంటి విషయాన్ని మాట్లాడి ఇట్లాంటి అయితే సరే మీ చర్చలో మీరు మన పల్లె పెట్టినప్పుడు ఒక ముసలాగే నాకు పెన్షన్ అంటే ఎందుకు చెబుతున్నారంటే కార్యకర్తలు మన సంక్షేమ పథకాలను ప్రజలు తీసుకపోతలేదు. మీరే అడిగినప్పుడు నాకు ఆ మూమెంట్లో మాలికి వెళ్తున్నాడు పెన్షన్ ఎవరికి 3 సార్లు అడిగింది, మీరు 3 సార్లు అంటే ఒకసారి అదే జవాబు కేసీఆర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ద్వారా పెన్షన్ అది చెప్పడం జరుగుతుంది. నేను ఏంటంటే మెంబర్షిప్ బాగా కూడా చెప్పిన గార్డెన్లో పార్టీ కార్య నిర్మాణం వేరు, ప్రజాప్రతినిధులు పార్టీ నిర్మాణం సభ్యత్వం తీసుకొని వాడవాడ గల్లీకి సభ్యత్వం తీసుకొని అక్కడ కమిటీ ఏర్పాటు చేసుకుని ఆ ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు పార్టీ కార్యకర్త తీసుకోవాలి. ఈ వ్యవస్థ మీరేమో ప్రభుత్వం తరఫున ప్రజలు తీసుకెళ్ళి ప్రజలు పనిచేస్తారు. మనం కార్యకర్తలుగా ఉండి మా ఎమ్మెల్యే సాబు అక్కడ కేసీఆర్ గారు, ముఖ్యమంత్రి రెడ్డి గారు ఈ చేస్తున్నారు, ఈ పనులు చేస్తున్నారని ప్రజలలో చెప్పే బాధ్యత కార్యకర్తల మీద. నేనేం చెప్తున్నాను ఆలోచన మీరు నిదర్శనంగా మీరు మరి మనం ఏం చేస్తున్నాము అంటే ప్రతి కార్యకర్త కానీ ప్రతి లీడర్ కానీ నిలబడుతున్నాడు సంక్షేమ పథకాలను ప్రజల్లో తీసుకుపోయినాడు. రేపు పొద్దుగా ఇంకా ఎంపీడీసీలు జెడ్పీడీసీలు ఎమ్మెల్యేలు మన వాళ్ళు చేస్తారన్న తలంపుతోనే బాధ కల్పిస్తున్న తప్ప ఇంకో విషయం కాదని అన్నిలా భావించదని ఇంకా మరి సభ్యత్వం ముందంటే ఎక్కువ చేసుకొని మరి ముందెలా మరి ప్రతి ఒక్క సభ్యుడు కూడా ఎవరైతే మరి ప్రమాదశాలు ఒకవేళ జరిగినట్టు చనిపోయినట్టు ఇన్సూరెన్స్ కూడా కల్పిస్తున్నది తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం అని టీఆర్ఎస్ సమితి అని చెప్పి ఇప్పటిదాకా మనం ఏం చేసినాం, మరి భవిష్యత్తులో ఏం చేద్దాం, ఎట్లా ముందుకు పోదాం, మన ఉద్దేశం ఏంటి అన్న కోరికలకు ఇలా మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. మరి అనేక అభివృద్ధులు చేస్తూ ఉన్నాం, ఎమ్మెల్యేగా చేస్తూ ఉన్నాం, తర్వాత సర్పంచ్ చేస్తూ ఉన్నాము, ఎంపీ చేస్తూ జరుగుతుంది. ముఖ్యమంత్రి అయితే మరి ఇలా ఇంటికి 40 ఓట్లు అడగలను, మరి అదే మాదిరిగా ఉన్న 2 లక్షల డబ్బులు పెట్టుకుని వాగ్దానం చేసి మనం ఏం చేసిన పార్టీ అనేది కాదు ముఖ్యం, మనం పార్టీకి ఏం చేస్తాం అనేది ముఖ్యం. అది ప్రతి కార్యకర్త ఆలోచించాల్సిన పెద్ద విషయం. దానిని ప్రతి ఒక్క కార్యకర్త అదే ఏమొస్తున్నాయి పార్టీలో కాదు, మనం పార్టీలో మన బాధ్యత ఏ విధంగా నిర్వర్తిస్తున్నాం, పార్టీ కోసం మనం ఎలా కృషి చేస్తామో పార్టీ కోసం మనం పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రజల నగదు కష్టాలు తీరుతాయో లేదో తెలియదు కానీ మళ్లీ ప్రజలకు కొత్త కష్టాలు మాత్రం మొదలయ్యాయి. నగదు కొరతతో జిల్లాలోని ఏటీఎం కేంద్రాలన్నీ దాదాపుగా మూతపడ్డాయి. ఆర్మూర్లో 3 రోజులుగా ఏటీఎం కేంద్రాల్లో నో క్యాష్ బోర్డులతో దర్శనమిస్తున్నాయి. దీంతో ఖాతాదారులు డబ్బుల కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెద్ద నోట్ల రద్దు అనంతరం ఏటీఎం కేంద్రాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది.
డబ్బులు లేక ఏటీఎం కేంద్రాలు అలంకరణప్రాయంగా మారడంతో ప్రజల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నాయి. నోట్ల రద్దు జరిగి కొత్త నోట్లు వచ్చి నెల గడుస్తున్నా మళ్లీ ఈ కష్టాలేంటని ఖాతాదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర సమయాల్లో డబ్బుల కోసం ఏటీఎం కేంద్రాలకు వెళ్తే నో క్యాష్ అంటూ బోర్డులు వెక్కిరిస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బ్యాంకర్ల ఉద్దేశపూర్వకంగా ఏటీఎంలలో నగదు పెట్టడం లేదా నగదు కొరత ఏర్పడి ఏటీఎంలు మూత పడుతున్నాయో తేల్చుకోలేక సామాన్య జనం ఇబ్బందులు పడుతున్నారు. ఆర్మూర్ లాంటి పట్టణ ప్రాంతాల్లో గత 3-4 రోజులుగా పరిస్థితి ఇంత దయనీయంగా ఉందంటే గ్రామీణ ప్రాంతాల్లో సమస్యను ఊహించుకోవచ్చు. ఏటీఎంలను నమ్ముకొని నగదు లభిస్తుందని పనులు చేపడితే ఇబ్బందులు తప్పేలా లేవు. మిషన్ భగీరథ పైప్లైన్ పనులు తమ పంట పొలాల నుంచి జేసీబీ త్రవ్వకాలతో తమ భూమిని కోల్పోతున్నామని జక్రన్పల్లి మండలం పుప్పలపల్లి, నారాయణపేట్, మున్పల్లి గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ప్రభుత్వం నష్టపరిహారం ఇప్పించాలని డిమాండ్ చేశారు. తమకు చెందిన భూములలో నుండి పైప్లైన్ పనులు చేయడం బాధాకరమన్నారు. వేసిన పంటలు కూడా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిషన్ భగీరథ పైప్లైన్ పనులు రైతులు తమ పంట పొలాల నుండి వేయడం వలన భూమిని కోల్పోతున్నామని, అలాగే వేసిన పంటను నష్టపోతున్నామని అన్నారు. ప్రభుత్వం తమకు నష్టపరిహారం ఇచ్చుటకు ముందుకు రావాలని రైతులు కోరారు. రోడ్డు ప్రక్కగల తమ భూములు విలువైనవని కనుక తమకు ఎంతైనా కొంత నష్టపరిహారం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. జేసీబీ పైప్ లైన్ పనులు పర్యవేక్షణలో లేక, వరుస క్రమం లేక ఇష్టానుసారంగా త్రవ్వకాలు జరుపుతున్నారని చెప్పారు. అధికారులు, నాయకులు తమపై సానుకూలంగా స్పందించి న్యాయం చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. పుప్పాలపల్లి విలేజ్ ఫార్ మాది. నేను ఒక జక్రాంపల్లి ఎస్టీసీఎల్ అధ్యక్షుడు సార్, బీజేపీ సార్. మా పుప్పాలపల్లి జీపీ నుంచి రోడ్ పోతుంది సార్. రోడ్లో కలిపి మరి భూములు పోతున్నాయి. ఆ భూములు అడిగితే సూపర్వైజర్ సార్ మాకు తెలియదు, ఎవరికి తెలియదు. మరి భూమికి నష్టపరిహారం ఎవరు ఇస్తారు సార్? మరి భూమికి తగ్గిన డబ్బులు అడిగితే సార్ మాకు తెలియదు అని జడ్జగా సార్ జేసీబీ పెట్టి వాళ్ళు తవ్విస్తుర్రు. ఇది అరికట్టాలని సార్ మేము ఒక విజ్ఞప్తి చేస్తాము. ఏదైనా మళ్ళీ సార్ ఇప్పుడు ఉన్న వాటర్ తాండా వెళ్ళే వాటర్ సార్ కూడా పైపులు కూడా పలికిపోయినాయి సార్. అవి జాయిన్ చేయమంటే కూడా మాకు తెలియదు సార్ అని అంటున్నారు. అయితే నేను ఒక మండల అధికారులకు ఒక విజ్ఞప్తి ఇస్తున్నాను సార్. ఇది పూర్తిగా చేయాలని నా యొక్క విజ్ఞప్తి సార్. ఇది మరి సార్ దీన్ని తొందరగా చర్య తీసుకోవాలని సార్. ఇది భూమి గురించి కూడా సార్, భూమి పోతుంది కదా సార్, దాని గురించి కూడా మేము కూడా రైతులు కూడా నష్టపోతున్నారు సార్. దానికి కూడా మేము ఇక్కడ భూమికి ఒక ఎకరానికి సార్ మాకు 30 లక్షల దాకా పోతుంది సార్. మా యొక్క భూమి పోవడానికి సార్ మా కారణం అది పంట నష్టారం మాకు కావాలని మేము కోరుతున్నాం సార్ అధికారులకు. హిందూ వాహిని ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం హిందూ దేవాలయాల్లో నిర్వహించే స్వచ్ఛ భారత్ నేటితో 84వ వారం దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. నేడు ఆర్మూర్ మండలంలోని పెర్కి గ్రామంలో గల భీమన్న ఆలయంలో హిందూ వాహిని స్వచ్ఛ భారత్ ప్రతినిధులు స్వచ్ఛ భారత్లో భాగంగా ఆలయ పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా హిందూ వాహిని స్వచ్ఛ భారత్ కన్వీనర్ పూజ నరేందర్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు హిందూ వాహిని ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం హిందూ దేవాలయాల్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛ భారత్ సభ్యులు పాల భాస్కర్, కర్తన్ మధు, కౌటిక విజయ్, రాచర్ల మనోజ్, రెడ్డి రవి, ఆలూర్ శంకర్, గోవర్ధన్, హనుమంత్, సంజీవ్, శ్రీరామ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. జై స్వచ్ఛ భారత్. హలో, ఏమైనా కూడా నడుస్తుంది. ఓకే.
ఆర్మూర్ మండలంలో వ్యక్తిగత మరుగుదొడ్ల పథకం కొందరికి లక్షల్లో ఆదాయం తెచ్చిపెడుతుంది. పాత మరుగుదొడ్లకు పూతలు వేసి కొత్తగా నిర్మించినట్లు రికార్డులు సృష్టించి లక్షల్లో డబ్బులు కాజేస్తున్నారు. లబ్ధిదారులు కొందరు స్వంత ఖర్చులతో నిర్మించుకున్న సంవత్సర కాలంగా డబ్బులు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వ్యక్తిగత మరుగుదొడ్ల పథకం కొందరి నిర్లక్ష్యం కారణంగా పథకం అబాసు పాలవుతోంది. ఆర్మూర్ మండలంలో నిర్మిస్తున్న వ్యక్తిగత మరుగుదొడ్లలో కొందరు కాంట్రాక్టర్లకు పథకం లక్షల్లో సంపాదించి పెడుతుంది. పాత వాటికి పూతలు పెట్టి కొత్తగా నిర్మించినట్లు రికార్డులు సృష్టించి లక్షల్లో కాజేస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కాంట్రాక్టర్లు రెచ్చిపోతున్నారు. జిల్లా కలెక్టర్ మరుగుదొడ్ల లక్ష్యాన్ని మార్చి 30 నాటికి పూర్తి చేయాలని ఆదేశాల మేరకు త్వరితగతిన పనులు పూర్తి చేశానన్నట్టు చెప్పడానికి ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. అవసరం లేని చోట 4 మరుగుదొడ్లను నిర్మించారు. జనసంచారం లేని ప్రదేశాల్లో మరుగుదొడ్లను నిర్మించడం వింతగా ఉంది. ఒక్కొక్క మరుగుదొడ్డికి ప్రభుత్వం 14,000 చెల్లిస్తుంది. 100 మరుగుదొడ్ల నిర్మాణంలో సగానికి పైగా పాత వాటికి పూతలు వేసి డబ్బులు దండుకున్నారు. గత సంవత్సరం క్రితం లబ్ధిదారులు మరుగుదొడ్లు స్వంత ఖర్చులతో నిర్మించుకున్నా ఇంతవరకు డబ్బులు రావటం లేదని బాధితులు చెబుతున్నారు. నిర్మించుకున్న వాటికి డబ్బులు వచ్చి సంవత్సరం గడుస్తున్నా లబ్ధిదారులకు చెల్లించకపోవటం ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందిస్తే భారీగా అవకతవకలు బయటపడి లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరేలా అవకాశం ఉంటుంది. డబ్బులు రాక ఎవరికి చెప్పుకోవాలో తెలియక లబ్ధిదారులు అయోమయంలో ఉన్నారు. పురాణైన కాగిర భూతో దగ్గరగా ఇది అది అంతే కదా. ఎవరు కట్టిస్తున్నావు? అన్నారు. వాళ్ళు చెప్తే మేము కట్టించుకుంటున్నాం. ఇంకేమి ఇవ్వలేదు డబ్బులు? ఒక్క రూపాయి రాదు నాకు. ఎందుకు ఇవ్వలేదు? మరి ఇవ్వాలి కదా. రాలేదు, మొత్తం కంప్లీట్ అయినా కూడా ఇస్తామన్నారు. ఫస్ట్ ఒక దఫా ఇచ్చారు కదా. ఇవ్వలేదు. ఎవరు కట్టిస్తున్నాను? నేనే కట్టించుకుంటున్నా. ఇవి డబ్బులు ఎవరు ఇప్పిస్తారు? వాళ్ళు సర్పంచ్ ఇప్పిస్తున్నారు. ఎవరు? మన చిన్నయ్య నిన్న వచ్చి చూసిపోయాడు. ఇలా కంప్లీట్ అయ్యి పని ఇస్తాము 2 రోజులలో అనగానే సర్పంచ్ వచ్చి చెప్పాడు. ఆర్మూర్ మండలం పిప్రి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణ పనులు కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో నత్తనడకన సాగుతున్నాయి. వచ్చే వర్షాకాలం నాటికి బ్రిడ్జి పనులు పూర్తి కావాల్సి ఉన్నా పూర్తి అయ్యేలా కనబడడం లేదు. వర్షాకాలం నాటికి పూర్తి చేయకపోతే పిప్రి గ్రామమే కాకుండా ఇతర గ్రామాల ప్రజలకు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వర్షాకాలంలో భారీగా వర్షాలు పడితే పిప్రి గ్రామస్తులకే కాకుండా ఇతర గ్రామాల ప్రజలు కెనాల్ ప్రవహిస్తే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నూతన బ్రిడ్జి ఏర్పాటు కోసం నాబార్డు నిధులు 1,90,00,000 మంజూరు అయ్యాయి. టెండర్ వేసి బ్రిడ్జి నిర్మాణం పనులను కాంట్రాక్టర్కు అప్పగించారు. ఆర్మూర్ మండలం పిప్రి గ్రామంలో హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం పనులు కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో నత్తనడకన సాగుతున్నాయి. గత సంవత్సరం ఈ బ్రిడ్జి నిర్మాణ పనులకు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఏప్రిల్ మాసంలో శంకుస్థాపన చేశారు. పిప్రి గ్రామస్తులకే కాకుండా ఆర్మూర్కు రావాలంటే మంతిని, అమ్దాపూర్, మగ్గిడి, ఖానాపూర్ గ్రామస్తులు కూడా ఈ బ్రిడ్జిపై నుండే వెళ్లవలసి వస్తుంది. గతంలో వర్షాలు పడి కెనాల్ నుండి వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడేవారు. నూతన బ్రిడ్జి నిర్మాణం ప్రారంభం కావటంతో ఇబ్బందులు తొలగిపోతాయని ఆశించారు. కానీ గత సంవత్సరం పనులు ప్రారంభమైన పనులు ఇప్పటి వరకు 50% పనులు పూర్తి చేశారు. వచ్చే వర్షాకాలానికి పనులు పూర్తి చేయకుంటే మళ్లీ ఇబ్బందులు పడక తప్పదు. సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేక కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. త్వరితగతిన పనులు పూర్తి చేసి ఇబ్బందులు తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. నేను బైసాబు రోడ్డు చూసుకోవాలి ఉంటాను.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించండి. నాయకులు, కార్యకర్తలు సైనికుడిలా పనిచేయాలి. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పిలుపు. 3 రోజులుగా మూసి ఉన్న ఏటీఎం కేంద్రాలు, డబ్బుల కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఖాతాదారులు. జక్రన్పల్లి మండలంలో రైతుల పంట పొలాల నుండి వేస్తున్న మిషన్ భగీరథ పైప్ లైన్, నష్టపరిహారం అందించాలని వేడుకుంటున్న రైతులు. ఆర్మూర్ మండలం పెర్కిట్ గ్రామంలోని భీమన్న గుడి వద్ద హిందూ వాహిని ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ ఉత్సాహంగా పాల్గొన్న సభ్యులు. అక్రమార్కులకు ఆదాయం తెచ్చిపెడుతున్న వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ పథకం, అడ్డదారిలో నిర్మిస్తున్న మరుగుదొడ్లు, డబ్బులు వచ్చిన లబ్ధిదారులకు అందని వైనం. సంవత్సర కాలం పూర్తి కావస్తున్న నత్తనడకన సాగుతున్న పిప్రి బ్రిడ్జి నిర్మాణం పనులు పట్టించుకోని సంబంధిత అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.